ఐ థింక్ సౌత్ ఆఫ్రికాలో ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే డెక్కన్ చార్జర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉండింది. అదేంటంటే ఆ బౌన్సీ పిచ్చెస్. డెక్కన్ చార్జర్స్ టీం చూసుకుంటే గిల్క్రిస్ట్, సైమన్స్ కానీ, డ్వేన్ స్మిత్ కానీ, దాని తర్వాత బౌలర్స్ ఆర్పీ సింగ్, రాన్ హారిస్, న్యూ ఇంక్లూషన్, వీళ్ళందరికీ బౌన్సీ పిచ్చెస్ చాలా మంచిగా సూట్ అవుతాయి. మేబీ ఇండియా నుంచి ఆ సౌత్ ఆఫ్రికా షిఫ్ట్ అవటం వల్ల ఈ ఐపీఎల్ డెక్కన్ చార్జర్స్కి యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ లాగా. అండ్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఆస్ట్రేలియన్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసాం స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి. కోచ్ కానీ కెప్టెన్ కానీ ఎప్పుడు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడమని ప్లేయర్స్ మొత్తానికి, అది జూనియర్ ప్లేయర్స్ అయినా, అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ అయినా, ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి అయినా ఆ లైసెన్స్ టు ప్లే ఫ్రీలీ ఇచ్చారు. అది బౌలింగ్ వేసినప్పుడు వికెట్స్కి వెళ్ళమనేవాళ్ళు, బ్యాటింగ్ చేసినప్పుడు ఫ్రీడమ్తో ఆడమనేవాళ్ళు. అదంతా అందరికీ రబ్ అయింది. అందుకని అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాం కాబట్టి రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ మా వైపే వచ్చినాయి. అండ్ ప్రిపరేషన్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఐ థింక్ ఫస్ట్ 4 మ్యాచెస్ కూడా రిజల్ట్స్ మా వైపే వచ్చినాయి. ఈజీగా ఆడాము. పిచ్చెస్ బాగా ఆల్రెడీ మేము అలవాటు చేసుకొని ఒక హోమ్ డెన్ క్రియేట్ అయింది మాకు సౌత్ ఆఫ్రికాలో. ఆ వెన్యూస్లో మాకు ఆల్రెడీ అలవాటే ఉంది కాబట్టి బౌలర్స్ మంచి లైన్ అండ్ లెంత్ వేశారు, బ్యాటర్స్ మంచి కాంట్రిబ్యూట్ చేశారు, గిల్క్రిస్ట్ ఎక్సలెంట్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ ఫస్ట్ 4 మ్యాచెస్ కంఫర్టబుల్గా గెలిచాము. గ్రాఫ్ పైకి ఉండింది. వీఆర్ ఫీలింగ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ ఎ యూనిట్.